బ్లాక్ అండ్ వైట్ సినిమా కాలంలో అప్పటి అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్న తెలుగు హీరో ఎవరంటే అందరూ టక్కున ఎన్టీఆర్, శోభనబాబు అని చెబుతారు. మరో హీరో కూడా ఉన్నాడు. కానీ ఇప్పటి తరం వారికి చాలామందికి ఆయన పేరు తెలియదు. ఆయనే బుద్ధరాజు హరనాథరాజు. సినిమాల్లో నటించాలని ఎంతోమందికి ఉంటుంది. హీరోగా సినిమాల్లో నటించడం కోసం ఎన్నో కష్టాలు పడతారు. ఇలా పడిన వారిలో చిరంజీవి, రవితేజ, నాని ఇలా ఎందరో హీరోలు ఉన్నారు. కానీ హరినాథ్కు సినిమా కష్టాలంటే ఏంటో తెలియకుండానే హీరో ఛాన్స్ వచ్చింది. మద్రాస్ నగరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఈ హరినాథ్ని ఓ నిర్మాత చూసి సినిమాల్లో నటిస్తావా అని అవకాశం ఇచ్చారు. కష్టపడి సినిమాల్లో హరినాథ్ తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు కూడా. కానీ జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి వృత్తిని నిర్లక్ష్యం చేసి డబ్బును వృధా చేసి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న హరినాథ్ జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బుద్ధరాజు హరనాథరాజు 1936లో సెప్టెంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని రాపత్తి గ్రామంలో జన్మించారు. చెన్నైలో పాఠశాల విద్యను అభ్యసించిన ఆయన కాకినాడలోని పిఆర్ కళాశాలలో బిఏ డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీ చదివే సమయంలో ఆయన సాంస్కృతిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనేవారు. పలు నాటకాల్లో నటించి ఆకట్టుకున్నారు. పైలట్ కావాలని అనుకున్నారు. అనుకోకుండా ఓసారి హరినాథ్ మద్రాస్ నగరంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నిర్మాత గుత్తా రామినేడు హరినాథ్ను చూశారు. చూడగానే కుర్రాడు మంచి అందంగా ఉన్నాడు, సినిమాలకు పనికొస్తాడు, నేను చేయబోతున్న సినిమాకు ఇంకా బాగుంటాడు అనుకొని దగ్గరకు వెళ్ళి సినిమాల్లో నటిస్తావా అని నిర్మాత గుత్తా రామినేడు అడిగి మరీ తన సినిమాలో హీరోగా అవకాశమిచ్చారు. అలా మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హరినాథ్ సినిమా కెరీర్ ప్రారంభమైంది. ఇలా హరినాథ్ 1961 నుంచి 72 వరకు తెలుగు సినిమాల్లో హరినాథ్ స్వర్ణయుగం అనుభవించారు. కలిసి ఉంటే కలసి సుఖం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన్న, సర్వర్ సుందరం, భక్త ప్రహ్లాద, కథానాయిక మొల్ల, లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు. అప్పట్లో ఏదో వివాదంతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమునపై నిషేధం విధించారు. ఆ సమయంలో జమున, హరినాథ్ జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. వీరిద్దరూ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగు తెరకు సంబంధించి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే. అలాంటి ఎన్టీఆర్కు కూడా హరినాథ్లో రాముడు, కృష్ణుడు కనిపించారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడి పాత్ర కోసం ఎవరా అని తెగ ఆలోచిస్తున్న ఎన్టీఆర్కు హరినాథ్ వారి ముందు శ్రీరామునిగా ప్రత్యక్షమయ్యారు. ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకొని శ్రీరామునిగా హరినాథ్ మెప్పించారు. ఒక్క శ్రీరాముడే కాదు, శ్రీకృష్ణుడి వేషంలో ఎన్టీఆర్కు తిరుగులేదు. కానీ భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హరినాథ్ శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం ఇచ్చారు. ఇంతటి గొప్ప నటుడు హరినాథ్. అయితే హరినాథ్ తర్వాత వచ్చిన కృష్ణ, శోభనబాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరుచుకుంటున్న సమయంలో హరినాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు. అప్పట్లో హరినాథ్ పోటీదారుడు ఆయనను దెబ్బతీయటానికి కుట్ర చేసి మద్యం తాగటాన్ని అలవాటు చేశాడనే ప్రచారం సినిమా రంగంలో బలంగా ఉంది. ఆయన్ను దెబ్బతీయటానికి కొందరు పనిగట్టుకొని మద్యానికి బానిస చేశారని అంటారు. అలా నిత్యం మద్యం మత్తులో ఉండే హరినాథ్ షూటింగ్కు ఏ టైంకి వస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియక దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారు. దీంతో అవకాశాలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. అలా తన దుర్భరమైన పరిస్థితికి తానే బాధ్యుడై హరినాథ్ చివరికి జీవచ్చంలా మారిపోయారు. ఒక వ్యసనం 53 ఏళ్ల వయసులోనే హరినాథ్ జీవితాన్ని ముగించేటట్టు చేసింది. సినిమాలకు దూరమై నవంబర్ 1, 1989లో హరినాథ్ కన్నుమూశారు. వ్యసనాన్ని సరదాగా ప్రారంభించినా అది మన జీవితాన్నే నాశనం చేసే స్థాయికి తెచ్చుకున్నారు హరినాథ్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాలలో తనకు లభించిన పాత్రల్లో నటించి మరింత పేరు సంపాదించారు హరినాథ్. ఆయన తన కెరీర్లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో కలిపి మొత్తం 167 సినిమాల్లో నటించారు. కానీ మద్యం అనే వ్యసనం ఆయన జీవితాన్ని నాశనం చేసింది. ఎంతగా అంటే హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హరినాథ్ వరుస అవకాశాలతో కారులో తిరిగి స్టేజ్కు చేరుకున్న హరినాథ్ వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకొని బతకటానికి చివరకు చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. 1984లో చిరంజీవి హీరోగా వచ్చిన నాగు సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ నటించారు. అదే హరినాథ్ చివరి సినిమా. హరినాథ్కు ఎన్ని అలవాట్లు ఉన్నా వ్యక్తిగతంగా ఎంతో మంచివాడు అనే పేరు ఉంది.
అందుకే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అప్పటి హీరోలంతా హరినాథ్ను ఎంతో అభిమానించేవారు. ఆయనకు అవకాశాలు తగ్గిపోవటం చూసి తమ బ్యానర్లో నిర్మించిన సినిమాల్లో ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించేవారు. అయినా వాటిని నిలబెట్టుకోలేకపోయారు. హరినాథ్కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు శ్రీనివాసరాజు పవన్ కళ్యాణ్తో గోకులంలో సీత, ప్రభాస్తో రాఘవేంద్ర చిత్రాలు నిర్మించారు. కుమార్తె పద్మజ, ఈమె కొంతకాలం క్రితం గుండెపోటుతో మరణించారు. అల్లుడు జీవీజీ రాజు కూడా నిర్మాతే. తొలి ప్రేమ, గోదావరి వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు.